జనగామ నియోజకవర్గం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, ప్రస్తుతం వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి సిద్ధమైన విద్యార్థుల ఆశలపై ఈ పేపర్ లీకేజ్ నీళ్లు చల్లినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం కేటాయించి శ్రమించిన విద్యార్థులు తీవ్ర అయోమయంలో ఉన్నారని, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తన పారదర్శకతను నిరూపించుకోవడంలో విఫలమైందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన కార్పొరేట్ విద్యా మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాతంగా విచారణ జరిపి లీకేజీకి కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మహిళా సమైక్య జిల్లా నాయకురాలు పొన్నబైన మమత, సుంకోజు రజిత, మండల కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య, గోమారపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశవ్యాప్తంగా డాక్టర్ అయిదామనే లక్ష్యంతో 23 లక్షల మంది నీట్ పరీక్షలు రాయడం జరిగింది. ఈ నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా వాళ్ళ ఆశలు అడివాశలైపోయి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆశలకు సంబంధించింది మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరిపించి ఈ లీకేజీకి కారణమైనటువంటి అధికారులను మరియు బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఎంతో లక్షల్లో ఖర్చు చేసి తన ఆలోచన విధాలని తన రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి విద్యార్థులు ఈరోజు వారికి తీరనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ లీకేజీలపైన వెంటనే బాధ్యులైనటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరియు విద్యార్థులు రాబోయే తరానికి భావి భారత పౌరులుగా ఎంతో తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి విద్యా వృత్తిలో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం చాలా బాధాకరం, విచారకరం అనే సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విద్య పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా పేపర్ లీకేజీలు కాకుండా మరియు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి మరియు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విద్యా ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాము.